ఈ వీడియోలో నేను మసాలా కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో ఇంట్లోకి చూపిస్తున్నాను. ఇవైతే కిలో ఎండుమిరపకాయలు. వీటిల్ని శుభ్రంగా ఇలా తుడిచి తొడియాలు తీసేయాలన్నమాట. తీసి పక్కన పెట్టుకుంటాను. ఇక్కడ ఇవి ఈ తొడియాలు కనుక పచ్చగా ఉంటే ఈ సంవత్సరం కాయలు అన్నట్టు లెక్క అనమాట. తొడియాలు కొంచెం నలవాగ్గా ఉంటే లాస్ట్ ఇయర్ కాయలు కూడా మనకి అమ్మేస్తారంట. ఇవి చూసి మనం తీసుకోవాలి. ఇటు కలర్ని బట్టి చూసుకొని తొడియాలని బట్టి. ఇవైతే ఇలా శుభ్రంగా తుడిచి తొడియాలని నేను కత్తెరతో కట్ చేశానండి. అంటే మొత్తం తీసేసామనుకోండి ఎడ్జ్ వరకు గింజలు బయటికి వెళ్ళిపోతాయి. అందుకని చెప్పి నేను ఇలాగా తుడిస్తే ఏమైతే దాని మీద ఉన్న దుమ్ము అనేది పోతుంది. సో పండు మిరపకాయలు పచ్చడి పట్టేటప్పుడు కూడా నేను తుడిచి పడతానమాట. ఇలా కత్తెరతో కట్ చేసేసుకుంటే మనకు ఆ గింజలు అనేవి పోవన్నమాట. ఇవి ఎక్కడంటే అక్కడ ఎండేసేస్తారండి. పొలాల్లో అయినా ఎక్కడంటే మట్టి అనేది ఉంటుందన్నమాట. అందుకని తుడుచుకోవాలి. వీటిని కడగలేం కదా. మసాలా కారం కాబట్టి నేను వీటిని ఇలాగా వేయిస్తాను. ఇక్కడ నాకు పుల్లల పొయ్యి అవైలబుల్గా ఉంది కాబట్టి నేను పుల్లల పొయ్యి మీద వేయించుతున్నాను. గ్యాస్ మీద కావాలన్నా వేయించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. కారం కూరల్లో వేసిన ఇది సాంబార్ కారం మసాలా కారం అంటారు కదా, ఆ ప్రాసెస్ అనమాట. పచ్చికారం ఏంటంటే డైరెక్ట్ మిరపకాయలని మిల్లాడిచ్చేస్తారనమాట, గ్రైండ్ చేసేస్తారు. అది పచ్చికారం. వీటిలోకి ఉప్పు, జీలకర్ర, మెంతులు, కొంచెం ధనియాలు క్వాంటిటీని బట్టి, అంటే కిలోకి ఇంత క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ కిలో మిరపకాయలు కాబట్టి 100 గ్రాముల ధనియాలు, సరిపడా ఉప్పు, మెంతులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. నేను వీటన్నిటిని మిక్సీ పట్టానండి ఇంట్లో. మనం ఎండుమిరపకాయలతో పాటు మిల్లాడించడానికి ఇస్తే వాళ్ళు పట్టరు, తిప్పి పంపించేసేస్తారనమాట. ఎందుకంటే ఇవి వేస్తే వాళ్ళకి మిషన్లో అడ్డుపడిపోతాయేమో. నాకైతే అలానే చేశారు. అందుకని చెప్పి నేను మళ్ళీ మిక్సీలో ఆడుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. బట్ నిలవ ఉంటుందో ఉండదో అనుకొని కొంతమంది వేయరు. సో వీటిని ఇలా నేను ఇంట్లోనే మిక్సీ పట్టేశాను అనమాట. తర్వాత కారం మిల్లాడించుకొచ్చేసాము, బయటే మరపట్టించుకొచ్చానమాట. సో ఇప్పుడు వీటన్నిటిని ఈ కారంలో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసి కలపాలండి. వెల్లుల్లిపాయలు బాగా స్మాష్ చేసి కలుపుకోవాలి. ఇక్కడ ఇంకోసారి కూడా మిగిలిన ధనియాలు కూడా గ్రైండ్ చేసేసి మెత్తగా అది కూడా కలిపేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది కారం అయితే. ఇదిగోండి, ఇదైతే నేను చేసుకున్న మసాలా కారం అనమాట. వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.